వీక్లీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోటార్ బోట్లపై సబ్సిడీ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్న కాళేశ్వరం మత్స్యకారులు. కొల్లేరు సరస్సులో అక్రమ చేపల పెంపకంపై సుప్రీం కోర్టు ఆగ్రహం. హైదరాబాద్ లో మత్స్య మహిళల జాతీయ మహాసభల బ్రోచర్ ఆవిష్కరణ. తీర ప్రాంతం మత్స్యకారులు భద్రతకు ట్రాన్స్పాండర్లు ఎంతో అవసరం. మోడీ స్పష్టీకరణ. రొయ్యల వ్యర్థాల నుండి విలువైన ఉత్పత్తులు. సంచలనం సృష్టించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ టెక్నాలజీ. ప్రధాన వార్తల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ప్రధాన కాలువ నుండి చేపల చెరువులకు నీటిని అనధికారికంగా మళ్లించడంపై స్థానిక ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాపురం, రంగాపురం, D18 కాలువ ప్రాంతాల్లోని కొందరు రైతులు జేసీబీ యంత్రాలతో కాలువ కట్టను పగలగొట్టి నీటిని చేపల చెరువులకు మళ్లించారు. దీని వలన D19 కాలువ కింద ఉన్న ఇతర గ్రామాల నీటి సరఫరాకి అంతరాయం కలిగి బాధిత రైతులు ప్రాజెక్ట్ కార్యాలయానికి చేరుకొని ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. ఇదే కొనసాగితే వ్యవసాయానికి నీటి లభ్యతపై మరింత ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు సరస్సు మరియు వన్యప్రాణి అభయారణ్యంలో అక్రమ చేపల ట్యాంకుల నిర్వహణపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించింది. అక్రమాల వివరాలపై సమగ్ర నివేదిక మరియు వాటిని తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ మార్చి 19లోగా సమర్పించాలని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ, జస్టిస్ కె వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం కొల్లేరు సరస్సులోకి వ్యర్థాల ప్రవాహం నిలుపుదలకి తీసుకుంటున్న చర్యలపై స్పష్టత కోరింది. ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్రమ చేపల పెంపకంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించింది. ఇండియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొల్లేరు వైవిధ్యమైన జీవజలానికి నివాసంగా ఉంది. చేపల ట్యాంకులు మరియు వాణిజ్య ఆక్వాకల్చర్ వల్ల సరస్సు నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిన్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశంలో తీర ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మత్స్యకారులకు IMD వారు అందించే వాతావరణ హెచ్చరికలను సకాలంలో అందించడానికి ట్రాన్స్పాండర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ట్రాన్స్పాండర్లు కేంద్ర ప్రభుత్వ చొరవ వలన ఇప్పటికే 13 రాష్ట్రాలకి చెందిన 4000 ఓడల్లో ఇన్స్టాల్ అయ్యాయి. ఇవి ముఖ్యంగా తుఫానుల సమయంలో మత్స్యకారులను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ జల సరిహద్దుల తెలియజేయడంలో కూడా ఇవి సహాయపడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సీఫుడ్ ఎగుమతులు విలువ 60,000 కోట్ల రూపాయలను దాటిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా డేటా తెలిపింది. మొత్తం 1.78 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్న ఈ ఉత్పత్తులలో రొయ్యలు 3/4 భాగాన్ని ఆక్రమించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం రొయ్యలు మరియు చేపల మేత ఉత్పత్తి రంగంలో పెరుగుదల కోసం ఇన్పుట్లపై కస్టమ్స్ సుంకాన్ని 5% తగ్గించి ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రతిపాదించింది. దీని ద్వారా రంగంలోకి కొత్త పెట్టుబడిదారులు రావడానికి మార్గం సుగమం అవుతుంది. 2024లో భారతదేశం నుండి సీఫుడ్ ని అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశం అమెరికా. మొత్తం సీఫుడ్ ఎగుమతులలో అమెరికా వాటా 34.53% లేదా $2.5 బిలియన్. వీటిలో 91.9% రొయ్యలే కావడం విశేషణీయం. పంజాబ్ లోని శివాలిక్ పర్వత ప్రాంతంలో 65 ఏళ్ల ఖుష్వంత్ సింగ్ చీమా 30 ఎకరాల భూమిని చేపల పెంపకానికి ఉపయోగిస్తూ లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో చేపల పెంపకం చేపట్టడం అరుదు. అయితే ఖుష్వంత్ 1997లో చేపల పెంపకాన్ని ప్రారంభించి ఆ ప్రాంతంలో నూతన ఒరవడికి నాంది పలికారు. 2023లో లుధియానాలోని గురు అంగద్ దేవ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పశుపాలనా మేళాలో ముఖ్యమంత్రి అవార్డు పొందిన ఖుష్వంత్ కేవలం ప్రకృతి వనరులను ఉపయోగించి సేంద్రియ పద్ధతుల ద్వారా చేపల పెంపకాన్ని చేపట్టడం గమనార్హం. ఖుష్వంత్ సింగ్ చీమా కథ స్థానికంగా మత్స్య రైతులందరికీ ఆదర్శనీయం. శ్రీలంకలోని భారత్ హై కమిషనర్ సంతోష్ జా ఇటీవల జాఫ్నా మత్స్యకార సంఘానికి చెందిన మత్స్యకారులకి ఫిషింగ్ వలలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన శ్రీలంక దేశ అభివృద్ధిలో మత్స్యరంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాన్ని గుర్తు చేసిన సంతోష్ జా 2 దేశాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న జల సరిహద్దు దాటివేత సమస్యపై శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించాలని చెప్పారు. 2025 జనవరి 1 నుండి అమలులోకి వచ్చిన కర్ణాటక మారిటైమ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్న దీవులు మరియు నది తీరాలలో టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమాలను చేయాలని
ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా మత్స్యకారులకి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 320 కిలోమీటర్ల తీర ప్రాంతం, 106 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో 46 నివాసయోగ్యమైనవి కాగా మిగిలిన వాటిని చేరుకునే మార్గం కూడా లేదు. ఈ కొత్త మారిటైమ్ పాలసీ ద్వారా ఈ ద్వీపాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి టూరిస్టులని ఆకర్షించాలని కర్ణాటక ప్రభుత్వ ఆలోచన. అయితే ఈ ప్రాజెక్టులో మొదటగా ఐలాండ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ కర్ణాటక 13 ద్వీపాలను టూరిజం కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2022లో ప్రారంభించిన మత్స్య బిజీ క్రెడిట్ కార్డ్ పథకం చేపల పెంపకందారులకు తమ వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలమైన స్వల్పకాలిక రుణాలను పొందే అవకాశాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా మత్స్యకారులు రుణాల కోసం అనధికారిక ఆర్థిక సంస్థలపై ఆధారపడకుండా తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తారు. ఎంజేసీసీ ద్వారా మత్స్యకారులు 2 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. చేపల వేట లేదా ఉత్పత్తి తక్కువ అయ్యి నష్టాలు సంభవించినప్పుడు చెల్లింపుల షెడ్యూల్ను కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా చేపల పెంపకదారులు డ్రై ఫిష్ ప్రాసెసింగ్, మొబైల్ ఫిష్ వెండింగ్ వంటి వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటే ఈ పథకం ద్వారా వారు రుణాలను పొందవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ గుజరాత్లోని వెరావెల్ ఫిషింగ్ హార్బర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మత్స్యకారులు, సహకార సంస్థలు మరియు మారిటైమ్ బోర్డ్ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఫిషరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మంజూరు చేయబడిన వెరావెల్ ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్ట్ యొక్క 2వ దశ పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ గుజరాత్ రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి దోహదం చేస్తూ మత్స్యకారులకు అధునాతన ఫిష్ ప్రాసెసింగ్ మరియు స్టోరేజ్ సౌకర్యాలను అందిస్తుంది. డయూలోని సౌత్ వాడీలో ఎన్ఎఫ్డిబి అధికారులు డయూ మత్స్యశాఖ సహకారంతో పిఎంఎంఎస్వై, ఎఫ్ఐడిఎఫ్ మరియు పిఎంఎంకేఎస్ఎస్వై పథకాలపై మత్స్యకారులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది మత్స్యకారులు పాల్గొని ఈ పథకాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన మత్స్యకారులకు ఎంతో లాభమని, ఇంకా పథకాలపై ఉన్న అపోహలు తొలగుతాయని పాల్గొన్న వారు తెలిపారు. రొయ్యల వ్యర్థాల నుండి ఇతర ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియలో ముందంజలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ రొయ్యల షెల్ బయో రిఫైనరీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. రొయ్యల చెరువుల నుంచి వచ్చే షెల్ మరియు తల వ్యర్థాలను ఉపయోగించి ప్రోటీన్లు, చిటిన్ మరియు చిటోసాన్ లాంటి ఖనిజాలను సేకరించే ప్రక్రియను సిఫ్ట్ వారు రూపొందించారు. ఈ పదార్థాలు ప్రధానంగా వ్యవసాయ మందులు, ఔషధాలు, బ్యూటీ కాస్మెటిక్స్ వంటి పరిశ్రమలకు ముడి సరుకుగా ఉపయోగపడతాయి. ఈ సాంకేతికతను మహారాష్ట్రకు చెందిన లాంగ్ షోర్ టెక్నాలజీస్ వారు ఉపయోగిస్తూ రోజుకు 2 టన్నుల రొయ్యల వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నారు. నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అధికారులు మత్స్య సహకార సంఘాలను ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఎఫ్ఎఫ్పిఓస్ గా బలోపేతం చేసేందుకు ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 28,300 మత్స్య సహకార సంఘాల్లో 40 లక్షల మంది సభ్యులు ఉన్నారు. దీని ద్వారా మొదటగా కేరళ రాష్ట్రంలో ఉన్న 188 ఫిష్ కోఆపరేటివ్స్ లబ్ధి పొందనున్నాయి. పిఎంఎంకేఎస్ఎస్వై కింద దేశవ్యాప్తంగా 5,500 ఫిష్ కోఆపరేటివ్స్ 2 లక్షల అధిక సహకారాన్ని త్వరలో అందుకోబోవడం ఒక విశేషం. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న సముద్రపు దొంగల బెడద, ఉగ్రవాదం, అక్రమ రవాణా, చట్టవిరుద్ధ ఫిషింగ్ మరియు జల కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఉమ్మడి ప్రణాళికని సిద్ధం చేయడానికి భారత్, ఫ్రాన్స్ అంగీకరించాయి. ఈ నిర్ణయం జనవరి 14న ఢిల్లీలో జరిగిన 7వ భారత్ ఫ్రాన్స్ మారిటైమ్ కోఆపరేషన్ డైలాగ్ సదస్సులో ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సదస్సులో భారత డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పవన్ కపూర్ మరియు ఫ్రాన్స్ అంతర్జాతీయ సంబంధాల డైరెక్టర్ జనరల్ అలెస్ రూఫో నాయకత్వం వహించారు. అంతేగాక సముద్రంలో జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడం, బ్లూ ఎకానమీ వంటి వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ, మెరైన్ పోలీస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్ కార్యాలయంలో టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్ల వాడకంపై ఫిషింగ్ బోట్ల యజమానులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టెడ్ పరికరాలను ట్రయల్ బేసిస్ మీద కొంతకాలం వాడుకోవడానికి బోట్ యజమానులకు ఇస్తున్నామని తెలిపారు. సిప్ చీఫ్ సైంటిస్ట్ యు శ్రీధర్ అలాగే చేపలు వేట చేసేటప్పుడు లైట్లను వాడకూడదని, లైట్ల వలన చేపలు బెదిరి వాటి సంఖ్య తగ్గుతుందని తెలిపారు. తెలుగు ప్రజల జీవితాల్లో గోదావరి నది ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు కాళేశ్వరం వద్ద గోదావరి దాటి తెలంగాణలోనికి ప్రవేశించి గోదావరి, సరస్వతి మరియు ప్రాణహిత నదులు కలిసే త్రివేణి
త్రివేణి సంగమం ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. భక్తులను గోదావరి దాటించడానికి స్థానిక మత్స్యకారులు నడిపే తెడ్డు పడవలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కారణంగా వారికి జీవనోపాధి దొరికేది. అయితే 2016లో వేసిన ఇంటర్స్టేట్ బ్రిడ్జ్ వలన రోడ్డు మార్గాన వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో స్థానిక పడవ యజమానులకు బ్రతుకు తెరువు భారమైంది. కొంతమంది చేపల వేటకు వెళ్ళగా మరికొందరు మాత్రం మోటార్ బోట్లని కొని భక్తులను గోదావరి దాటిస్తున్నారు. ఇంకా కొంతమంది పుణ్యస్నానాలకి లేక హస్తి విసర్జనకి వచ్చే భక్తులు మాత్రం పడవ ప్రయాణానికే మొగ్గు చూపడం గమనార్హం. స్థానిక మంత్రి దుడ్డిళ్ల శ్రీధర్ బాబు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం తమ మొర ఆలకించి సబ్సిడీపై మోటార్ బోట్లు ఇస్తే తమ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు మత్స్యకారులు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైదర్ చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. చనిపోయిన వ్యక్తిని మియాపూర్కి చెందిన జె రవిగా గుర్తించారు పోలీసులు. చేపలు పట్టడం హాబీగా కలిగిన రవి ఈటలాంటి పరికరంతో హైదర్ చెరువులో తరచూ వేట చేసేవాడు. అయితే ఇటీవల చెరువుకి వెళ్లిన ఆయనకి చేపలు పడలేదు. దీనితో చేపలను పట్టుకుందామని చెరువులోకి దూకిన రవి పట్టు తప్పి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించిన అధికారులు మృతుని కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. తమిళనాడులోని పెరియతలై నుండి చేపల వేటకు బయలుదేరిన జాలరి జోసెఫ్ తన సహచరులతో కలిసి 1080 కిలోల బరువున్న భారీ మంటరే ఫిష్ ను పట్టుకున్నారు. ఈ చేప తీరం నుండి 10 నాటికల్ మైళ్ల దూరంలో వారి వలలో చిక్కుకుందని జోసెఫ్ తెలిపారు. చేప భారీ పరిమాణంలో ఉండడంతో దానిని పడవకు ఎత్తలేక ఒడ్డుకు లాగడం జరిగింది. ఒడ్డుకు చేరుకున్న తరువాత క్రేన్ ద్వారా తూకం వేయించారు. ఈ మంటరే చేపని 56,000 రూపాయలకి వేలం వేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని మత్స్యకారులు ఇంత పెద్ద మంటరేను మొదటిసారి చూడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలు ఈ ఏడాది రికార్డ్ స్థాయిని చేరుకోవడంతో తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడవులు, మత్స్య, కోస్టల్ పోలీస్, భారత కోస్ట్ గార్డ్, మెరైన్ ఎన్ఫోర్స్మెంట్ వంటి విభాగాల అధికారులు పాల్గొన్నారు. తాబేళ్ల రక్షణకు ఫిషరీస్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ విభాగాలు కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 600కు పైగా తాబేళ్ల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. కేవలం మంగళవారం రోజే మెరీనా నుంచి కోవలం వరకు 20 కొత్త మృతదేహాలు గుర్తించారు. ఫిషరీస్ విభాగం ట్రాల్ నెట్లలో టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్లను అమలు చేయడంలో విఫలమవడంతో తాబేళ్ల మరణాలు ఎక్కువయ్యాయని భావిస్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం సముద్ర జీవాల పరిరక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటున్న సమయంలో ప్రత్యేకంగా భారతదేశపు తొలి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ను పాల్క్ బేలో స్థాపించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్న వేళ తాబేళ్ల భారీ స్థాయిలో మరణాలు కలిసివేస్తున్నాయి. మహారాష్ట్రలో 720 కిలోమీటర్ల పొడవైన తీర రేఖలో అక్రమ చేపల వేటని అరికట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు మత్స్యశాఖ అధికారులు. ఈ డ్రోన్లు 12 మైళ్ల వరకు ప్రత్యక్ష వీడియోలను తీయగలవు. 7 తీర జిల్లాల్లోని 9 ప్రాంతాల నుంచి డ్రోన్ పర్యవేక్షణ ఉంటుంది. డ్రోన్లు సేకరించిన డేటా ఆధారంగా అక్రమ చేపల వేట చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మత్స్య పోర్టుల సహాయ మంత్రి నితేష్ రాణే ఈ డ్రోన్ వ్యవస్థను ఇటీవల ప్రారంభించారు. రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ కార్యాలయం నుంచి లైవ్ ఫీడ్ ద్వారా ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. ఈ నూతన టెక్నాలజీ వలన మహారాష్ట్ర సముద్ర తీరమంతా నిఘాలో ఉండి అక్రమ వేట నియంత్రణకు దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న మత్స్య మహిళల జాతీయ మహాసభల బ్రోచర్ను తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ డాక్టర్ ప్రియాంక ఆలా మరియు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. ఈ మహాసభల ద్వారా దేశ మత్స్యరంగ అభివృద్ధిలో మత్స్యకార మహిళల పాత్ర మరియు వారి అభివృద్ధిపై చర్చించనున్నారు. మత్స్యకార మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందించే పథకాలు, కల్పిస్తున్న నూతన అవకాశాలు మరియు శిక్షణ కార్యక్రమాల గురించి ఈ సభల్లో తెలియజేస్తారు అని తెలిపారు కమిషనర్. ఈ మహాసభలకు మత్స్యకారులంతా హాజరవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. మరింత సమాచారం కోసం fishery.news ఫాలో అవ్వండి.